ఓకే. బట్ మీ బెస్ట్ మూమెంట్ ఏంటి? పోస్ట్ హ్మ్. రిలీజ్ అంటే ఈ ప్రీమియర్ షోస్ పట్టిన తర్వాత గాని ఎప్పుడన్నా సరే హ్మ్. వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? 'పుష్ప 2' షూటింగ్ టైమ్‌లో ఎప్పటికప్పుడు సెట్‌కెళ్ళినప్పుడు గానీ, సెట్‌లో సపోజ్ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు గానీ, ఇంకెవరైనా గానీ టీమ్‌లో "ఈ సెట్ మీకోసమే అండి. ఈ సెట్‌కి హీరోయిన్ మీరే. క్లైమాక్స్ సెట్ అసలు ఓహ్! సెట్ జాతర ఇంత పెద్ద సెట్టేసింది మీ ఫైట్ కోసం" అని అంటుంటే, ఎందుకని పెద్ద సెట్‌లు కాదు ఊరికే జోక్స్ చేస్తున్నారేమో అనుకున్నా. తర్వాత జాతర సెట్‌లో ఒకసారి సుక్కు సారు క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మొత్తం నీదే. పెద్ద హీరోయిన్ అయిపోయావు నువ్వు అన్నారు. సార్ ఎందుకు సార్ ఏడిపిస్తున్నారు నన్ను ఇలా అనుకునేదాన్ని. మా మమ్మీ వాళ్ళు సెట్‌కొచ్చినప్పుడు కూడా ఫస్ట్ మాట సుక్కు సార్ అన్నది, "మీ అమ్మాయి గురించే అవుతుందండి సినిమా మొత్తం" అన్నారు. నాకు అర్థం కాలా. సో, సినిమా అయిపోయింది చూసిన తర్వాత ప్రీమియర్ తర్వాత సుక్కు సార్ కాల్ చేయమన్నారు. కాల్ చేశాను నేను 1:00 సమ్ టైమ్. "కావేరి చూసిండావా సినిమా ఎట్టా ఉన్నది?" సార్ మీరు చెప్తే నేను నమ్మలేదు సార్. ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. ఓకే. సినిమా మీ గురించే అవుతుంది, మీ గురించే అవుతుంది అంటున్నారు అంటే, నేను చెప్పాను గదా! సినిమా చూడమను వాళ్ళని, సినిమా చూడమను అని. ఇట్ వాస్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో. నేను చేసిన సీక్వెన్సెస్ నాకు తెలుసు గానీ, నేను నా క్యారెక్టర్‌కి ఇంత వెయిట్ ఉంటుంది స్టోరీలో, ఇంత పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సినిమాలో అని చెప్పి నాకు తెలీదు. నేను ఆ ఎక్స్‌పెక్టేషన్ కూడా పెట్టుకోలేదు. సో, ప్రీమియర్ వరకు మీరు కూడా చూడలేదయితే సినిమా. నో, నో. ఓకే. సో, థట్ వాస్ ఎ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అండ్ బెస్ట్ కాల్ విత్ సుకు సార్.